బ్యాడ్ బాయ్ రాబోతుంది 22nd. ముందు చెప్పారు ఒక్కొక్క సినిమా ప్రతి సినిమా డిఫరెంట్గానే ట్రై చేశానని. ఈ సినిమాలో నేను డిఫరెంట్గా ట్రై చేయలేదు. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్, అది నాకు డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి ఒక పెద్ద యాక్షన్ సినిమా నేను చేయట్లేదు, ఇలాంటి కామెడీ చేయట్లేదు. సో ఒక ఫస్ట్ టైం ఒక మాస్ హీరో లాంటి ఒక స్క్రిప్ట్ ట్రై చేద్దామని ఈ సినిమా చేశాను. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ రెడ్యూస్డ్ 20 minutes రెడ్యూస్ చేసి ఇప్పుడు ఇంకా బాగా ఉంది సినిమా. అండ్ నేను ఇప్పుడు సినిమా తెలుగులో చూశాను, అంత బాగా ఎంజాయ్ చేశాను, అంత బాగా ఉంది సినిమా. ముఖ్యంగా సాంగ్స్ చూస్తున్నప్పుడు, యాక్షన్ చూస్తున్నప్పుడు సో హ్యాపీ. ఇలాంటి ఒక డిఫరెన్స్ నాకు వచ్చింది ఈ సినిమాలో. సురాజ్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ 6 narrations నాకు ఇచ్చారు, ఫుల్ నరేషన్ డైలాగ్స్తో ఇచ్చాడు. అంత నవ్వి నేను ఎంజాయ్ చేశాను. అప్పుడే నాకు ఓకే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది ఈ సినిమా. దానిలో యాక్షన్కి ఎక్కువగా స్కోప్ ఉంది, కామెడీకి ఎక్కువగా స్కోప్ ఉంది. సో యాక్షన్ కామెడీ అంటే ఒక మంచి కాంబినేషన్. అలాంటి స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం. సో ఒక మాస్ ఎంటర్టైనర్లో ఆ ఎలిమెంట్స్ ఉంటే డెఫినెట్గా హిట్ అవుతుందని నా ఒక నమ్మకం. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా నేను చాలా శ్రమం తీసుకుని చేసింది అనేది ఓపెనింగ్ స్టంట్ సీక్వెన్స్. చాలా రిస్క్ అది, ఏ సేఫ్టీ లేదు, ఎవరు చెప్పలేదు. చెప్తే నేను చేయనని చెప్పింది. ఐ వుడెంట్ డూ ఇట్. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలుసు బ్రిడ్జ్ మీద ట్రైన్ ఉంది, ఆ మీద పరిగెత్తాలి, ఆ మీద ఫైట్ చేయాలనేది చాలా రిస్క్ విషయం. నాకు మాత్రం కాదు, ఫైటర్స్కు, అనుష్కకి, అందరికీ చాలా రిస్క్ విషయం. బట్ వీ డిడ్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో దానికి నేను శరవణ్ గారు కెమెరామ్యాన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఎక్స్పీరియన్స్ కెమెరామ్యాన్, ఆల్మోస్ట్ 5-6 కెమెరా సెటప్లో. ఐ థింక్ ఆఫ్టర్ యుగానిక్ కూడా నాకు పెద్ద బడ్జెట్ సినిమా అంటే బ్యాడ్ బాయ్ సినిమా అని చెప్పొచ్చు. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్. అండ్ ఈ సినిమా ఇప్పుడు 22nd రాబోతుంది, మంచి ప్రమోషన్స్ జరుగుతుంది. సో తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.